మూవింగ్ ఆన్. హత్యలు, లూటీలు, దాడులు, లైంగిక నేరాలు, క్రైమ్ ఎలాంటిదైనా దాని మూలం నిషానే, మత్తే. మత్తులో చిత్తవుతోన్న యువత ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. నేర ప్రవృత్తిని వంటబట్టించుకుని సభ్య సమాజం నివ్వెరపోయేలా చేస్తున్నారు. మత్తు విక్రయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తోన్నా మా దారి అడ్డదారే అంటూ మత్తు మాఫియా చెలరేగిపోతూనే ఉంది. కొత్త దారుల్లో ఈ గంజాయి, డ్రగ్స్ రవాణా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. మూడో కంటికి తెలియకుండా మత్తు డెన్లపై జరుగుతోన్న దందాపై నెల్లూరు జిల్లా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. మీకు అర్థమైందనుకుంటా. టెక్నాలజీ సాయంతో డంపింగ్ యార్డుల మాటున, పాత బిల్డింగుల చాటున, పెద్ద చెట్ల కింద నక్కుతోన్న మత్తు ముఠాల తాట తీస్తున్నారు పోలీసులు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ డ్రోన్ల సాయంతో మత్తు డన్లను గుర్తిస్తూ మత్తుగాళ్ల భరతం పడుతున్నారు. ఈ గంజాయి రవాణాకు నెల్లూరు జిల్లా ఒక స్టాక్ పాయింట్గా మారిందన్న ఆరోపణలున్నాయి. హైవేపై పోలీసుల తనిఖీల్లో గంజాయి పట్టుపడ్డం ఆరోపణలకి బలాన్నిస్తున్నాయి. నిజానికి విశాఖ నుంచి నేరుగా తమిళనాడు, కర్ణాటకకు తరలించడం సాధ్యం కాదు. అందుకే నెల్లూరుని ఒక స్టాక్ పాయింట్గా మార్చి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్, గంజాయి రవాణా అరికట్టేందుకు పోలీసులు ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు? మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ప్రస్తుతం మనతో నెల్లూరు డిఎస్పీ సింధు ప్రియ ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. డిఎస్పీ గారు చెప్పండి, మధ్య మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత నెల్లూరులో ముఖ్యంగా ఓపెన్ డ్రింకింగ్ అనేది ఎక్కువగా ఉంది. దానిపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు స్పెసిఫిక్గా మనము ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ అండి, అంటే మనకు సొసైటీలో ఉన్న వేరియస్ క్రైమ్స్ కావచ్చు, అలాంటి మెయిన్గా జరగడానికి రీజన్ ఈ ఓపెన్ డ్రింకింగ్ అయి ఉండొచ్చు. అండ్ అట్లానే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివన్నీ చాలా కొంచెం కంట్రోల్ చేయాలి అని చెప్పి బాగా మేము వేరియస్ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ టౌన్ మొత్తము సీసీ కెమెరాస్ నిఘాలో ఉండేలాగా నియర్లీ 2000 ఆల్రెడీ ఉన్న సీసీ కెమెరాస్ 5000 వరకు ఉన్నాయి. అవి కాకుండా ఇంకో 2000 సీసీ కెమెరాస్ ఎక్స్ట్రాగా పెట్టిస్తున్నాము. అలానే కాకుండా డ్రోన్ బీట్స్ అనేవి ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ కొన్ని ప్లేసెస్లో ఫ్యూ డేస్ మేము డ్రోన్స్తో సర్వేలెన్స్ అనేది ఇంక్రీజ్ చేయడానికి అని చెప్పి కొన్ని ఇంటీరియర్ ఏరియాస్ లేకపోతే పాడుబడ్డ బిల్డింగ్స్ అయి ఉండొచ్చు, ఇలాంటి వాటిలో ఎక్కడైతే ఓపెన్ డ్రింకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, లేకపోతే పెన్నా రివర్ సైడ్ ఇక్కడంతా డ్రోన్స్తో మేము విజువలైజ్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే మనకి ఓపెన్ డ్రింకింగ్ చేస్తూ కనపడడం కానీ లేకపోతే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారో అని తెలిస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసెస్ పెట్టడం అనేది జరుగుతుంది. అలానే ఈ డ్రగ్స్ రిలేటెడ్ కూడా గాంజా ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడ వాటిని సెల్లింగ్ కానీ ఇలాంటివి చేస్తున్నారు. కంప్లైంట్స్ వచ్చాయి గాంజా మీద, లేదా మీరే స్పెషల్ డ్రైవ్ చేసినట్టు ఏమైనా బయటపడ్డాయి? ఓకే, కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయండి. కొన్ని ఏరియాస్లో ఫ్యూ ఇంటీరియర్ ఏరియాస్ అయి ఉండొచ్చు, లేకపోతే కాలేజెస్ అట్లాంటి దగ్గర గాంజా అది సేల్ చేస్తున్నారు అని చెప్పి. అది కాకుండా మేము కూడా అసలు ఏం జరుగుతుంది కాలేజెస్ దగ్గర అయి ఉండొచ్చు, లేకపోతే ఇంటీరియర్ ఏరియాస్లో అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ అట్లా అని చెప్పి డ్రోన్స్తో విజువలైజ్ చేయడం జరిగింది. అందులో కొంతమందిని చూసి వాళ్ళ మీద వాళ్ళు సెల్ చేసేటప్పుడు మేము అది ఎవిడెంట్గా చూసి వాళ్ళ మీద కూడా కేసెస్ బుక్ చేయడం జరిగింది. మరి రీసెంట్గా ఎక్కడ పర్టికులర్గా మీరు గంజాని గుర్తించారు? అంటే ఇటీవల ఒక హాస్పిటల్లో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నట్టు, అక్కడి నుంచే షిఫ్ట్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఈ మధ్య అయితే నవాబ్పేట, బాలాజీనగర్, సంతపేట ఈ లిమిట్స్లో మేము గాంజా రిలేటెడ్ కొంచెము ఇలా డ్రోన్స్తో విజువలైజ్ చేయించి మేము వాళ్ళని పట్టుకోవడం జరిగిందండి. వాళ్ళ మీద మొన్న కేసు కూడా బుక్ చేశాం. వాళ్ళు ఎవరు మేడం? ఇక్కడ లోకల్కి సంబంధించిన ద్వారా బయట వాళ్ళ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు లోకల్స్ అండి, లోకల్స్. 2 పైన కేసు పెట్టాము మొన్న. ఓపెన్ డ్రింకింగ్ కానీ ఈ గాంజా సప్లై కానీ దీని మీద మీరు డ్రైవ్ చేసినప్పుడు, పట్టుకున్నప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా మీకు ఉంటుందా? లేదండి, అలాంటిదేమీ లేదు.